మళ్ళీ ఒకసారి చూడకి ఆతులను ఏందా నేను ఎవరిని ఊళ్ళే మాది పోసానట పోసి మాది పోసి వచ్చింది కచ్చిరి కాడికి వచ్చింది ఏం చెప్పాలన్నా కట్టం పోసి కట్టం ఇట్టు ముగ్గు నడుస్తాను కూడలా నా పేరు అర్థం కాల మరి ఇట్టు ముగ్గు నడుస్తాను కోడలు దియపోసి కానీ పెండ్లం మాదిగా పోసా అని మాదిగా పోసి వచ్చింది కచ్చిరి కాడికి వచ్చి కొడుకులు అన్నం పెడతలేరు అన్నాక నేను అన్నా తల్లింటి ఒక దేవుడు రా తల్లింటి ఒక దేవత రా అమ్మయ్యకు అన్నం పెట్టాలని చెప్పినా నేను తప్ప మీరే చెప్పుర్రి ఇక అన్నం పెడతలే వాటరా నీ చెల్లెను నీ తమ్ముని ఎల్లగొచ్చిన వాట అని చెప్పు షిపురు అందుకొని నా ఎంబడి వాడితే నా కట్టబడి కాడకి మీద వచ్చింది ఇది వచ్చింది అవ్వను అయ్యను నువ్వు చెల్లెను తమ్ముని తీసుకొచ్చుకొని సాదుకోవాలన్నది పోయి తీసుకురా అన్న వద్దు పారిపోతారు మన గడ్డ మనుషులను మాట్లాడే మానవుడే దొరుకు మన ఇష్టమే రామకృష్ణపురము మన మనసే మందవారే బావయ్య కనబడకుండా ఎల్లగొట్టే ప్రయత్నం చెయ్యి నువ్వు ఎల్లగొడతావని ఎల్లగొట్టి రావన్నా నేనుండ కదా పోయి మా తల్లికి బదనం కావచ్చు నువ్వు బంగారు బొమ్మ నువ్వు లేకపోతే నేను అనుకున్నాడే రాజు ఉమంత మహారాజు భార్య మాటలు విన్నాడు బాయిల నీళ్లు దొలకనల్లా బసవ దేవుడు బసవ కట్ట కొరకనాలా పసివిల్ల పాలు ఈ కనాల భార్య భర్తలు రంది ఎందని అలా అనుకున్నాడే రాజు మంత మహారాజు కన్న తండ్రి వేటికెళ్ళి బదలనే రాజు మంత మహారాజు అమ్మా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళోయమ్మా ఈ బాలల బతుకులు ఆకులు కొట్టి
చేతులు దాచిందో అయ్యో చిల్లరకై చేతులు దాచిండ్రు చిన్నారి తమ్ముడు చిన్నుల బతుకైపోయేనురా చిన్నారి చెల్లెలు నీ పాలి పుట్టు భద్రకుడు గాసానికి అవ్వయ్యా మేస్త్రి కిందికి తోలితే సిమెంటుల కరిగి మరిగి అయ్యో స్లాబ్ అయ్యి నీడానిచ్చిండ్రు చిన్నారి తమ్ముడు తలిగుమ్మకు సాగిరి వేసిండ్రు చిన్నారి చెల్లెలు చదువు శాస్త్రాలు నేర్పే బడి పంతులు చెంతకు చేరి అక్షరాలు నేర్చుకొని లక్షణంగా బతుకుదామంటే అంతనే వదల నెట్టిండ్రా చిన్నారి తమ్ముల అవమాన పాలు వేసిండ్రు చిన్నారి చెల్లెలా రాజుడు మంత మారాలు వాడలు మేడ వెళ్ళకుండా లాల మేడ వెళ్ళకుండా కనసము పేరు కట్టాను గట్ల చెట్లు ఎవరంటే బిడ్డో మీ అన్న నా కొడుకు మీ అన్న వదిన మాటలు పట్టుకుని ఇంట్లో ఎల్ల కొడితే చూడసారి సవరించి పెద్ద ఎదుగున్నదే బిడ్డ మీ అన్నగా జ్ఞానం వయసు జ్ఞానం వచ్చి తరవ జ్ఞానం రావచ్చు మమ్మల్ని తీసుకుపోను అతను కావచ్చు బిడ్డ అన్నప్పుడే అన్న రోజున నన్ను తీసుకొచ్చి నీ కాళ్ళ మీద వేస్తే ఆడదాని మాటలు పట్టుకొని మమ్మల్ని ఇంటికెళ్ళి వెళ్ళగొడితే కులదక్కువ పిల్లలు బాబు అయిన కాళ్ళు మొక్కినా కానన్న కాళ్ళు మొక్కి అన్నా తాను సమరించి పెద్ద చేసినము ఇన్ని రోజులకు ఈ చెల్లాది గచ్చనా తమ్ముడాది గచ్చనా అయ్యాది గచ్చనా అన్నా తీసుకుపోను వచ్చినా అయ్యయ్యో రే అల్లరు అవలేని సెల్లేరు మాడమరది పోయి కంసానము అన్నా మందరాడిరా నువ్వు వండు కొందరా చెల్లెగారికి రాలేదు అవ్వ చెప్పిన మాటలు మాడలేట్లా కరిగినావు చెల్లె శ్రీవల్లి కోది పిల్లారి చెల్లె అన్న కళ్ళ మీద కోది మోగి పాపగారు వాడు నన్ను కొట్టే నాకెవరు తీయలేదు నువ్వు వాడు వెళ్ళబోదు వాడు కాలు కొట్టు తగ్గిందా కొట్టు కొట్టిందా బిడ్డు గిరగిర తిప్పి ఎంత ప్రాణం మీద ఆ బిడ్డ చూడు అన్న కళ్ళ మీద నెమిడి పోతుంది ఓరి కొడుకావు మందారాజా నీకు న్యాయం కాదురా అయ్యా మీ అన్నమేమో తిన్నది నీ చెల్లె
కాలు కొద్ది తగ్గినవా చెయ్యి కొద్ది కొట్టినవా కొడక నీకు దండం పెడతా మాట హానవకు చెయ్యి కొద్ది కొట్టకు నా బిడ్డను కొట్టకు కాలంటే కొడుక నా బిడ్డ కాలు నేను 60 ఏళ్ళ ముట్టుందిరా అయ్యో నా బిడ్డ నా బిడ్డలు వచ్చే దెబ్బలు నన్ను వస్తున్నా కొడుకా నీ కాలు నేను వచ్చరా నానా నీ కాలు నేను వచ్చరా బిడ్డలు వద్ద పోకురా బిడ్డలు నోడు బాబు మీద ఉన్నాని 20 ఏళ్ళ కొడుకురా వీడు రచి నోడు బాబు అప్పటికి పడిగంటరురా ఆకలి రుచి ఎరగది అన్నా నిద్ర చూడు ఎరగదిరా ప్రేమ కుల ఎరగది అన్న కోపమా ఎరగదిరా బాబు బాబు దెబ్బలుగుతేరా బాబు రచిపోతరా అవలేని పిల్లలము అయ్యలేని పిల్లలము అంగట కోపునానే నాయన లంగతనం చేసేపడిగా బాబు మీద గంట కోపం వచ్చనా దొంగతనం చేసేపడిగా బాబు మీద గంట కోపం వచ్చనా పాపకారదానా చెల్లెవు కాదు నువ్వు చేదు పీడకాయవే నువ్వు పుట్టిన అవను మింగినవు అవ్వగండాన పుట్టిన పోరివి నీ మొక్కవు నేను చూస్తానే కులం తక్కువ కూడు తింటే బలం తక్కువ కులం తక్కువ ఇళ్ళ పొంటి పాలడిగా అన్నం అడిగి తిని బతుకుతారు ఎందుకే మీ బతుకు మీద మన్ను అయ్యా నీకు 3 కాడు దొరుకుతలేదా 3 మందు దొరుకుతలేదా ఏ బాయిలన్న వాడి సత్యంది ఏ చెరలన్న వాడి సత్యేందిరా నాయన సుభాశీల మహారాజా మీరు ఈ రాజదేశంలో ఉండి అడక్క తింటే నాకు నాదు కత్తాను ఈ రాజదేశంలో మీరు ఉండద్దు మీ ముఖం నేను చూడద్దు రేపు పొద్దు వచ్చే వరకు ఒకవేళ మీరు రాజదేశంలో ఉంటే అన్న బాబును కొట్టకు మమ్మల్ని కొట్టకు అన్న మేము భూములు లంగా జాగలో లంగది ఎండోళ్ళం కాదు బంగారపు కాదు ఏ రాజ్యంలో పోయి బద్దం కానీ బాబును కొట్టగే ఏ రాజ్యంలో పోదాం కానీ ఈ ఊళ్ళో ఉంటే సంపుదామన్న మాట నోడికి వచ్చింది ఏ రాత్రి వచ్చి నిన్ను చంపుతా మమ్మల్ని చంపుతాడన్నా జోడించి దండం పెట్టింది సెల్లే అన్నా మేము ఏ ఊరికన్నా పోతుగా మీ ఊళ్ళే ఉండవురా రాత్రి మాత్రం అన్నను పంపించింది ఇక్కడ ఉంటే మన బ్రతకమన్నా ఏ రాజ్యం అన్నా పోదా ఏ దేశం అన్నా పోదాము ముందట మునిగిపోయినాయా సంకజోలు వినిగిపోయిందా అంత సత్యవంతుడే హరిచంద్ర రాజు పంత విడిచి మాలవాణి చెంతన కొలుగులేదా కట్టమచ్చిన వసుదేవుడు గాడిది కాళ్ళను మొక్కలేదా ఆనాడు పాండవులే కౌరవులు జూజమాడి జూజమను ఓడిపోయి అరణ్యవాసం పాల్గొలేదా నానా ఏ రాజ్యం అన్న పోదామని గాడు కూడా 3 బయలెల్లనా అమ్మా జడివాన నడి సాగరా
లోకి మమ్ము చేర్చుకోవా మా పైన కనదు బలేవా అడవిల పిల్లలను ఎంట వెతుకున్నాడు అడవిల పిల్ల ఎంట పెట్టుకొని వస్తంటే కన్న తండ్రికి చూడు ఒరి కొడుకావు మంతరాజా నా బిడ్డ కాలు కొట్టి తండ్రి నోరా కొడుకు నా బిడ్డలు మాటలు లేదు మాటలు నా బిడ్డ అన్న మాట నా బిడ్డ దక్కింది తండ్రికి తట్టి మన అది తాకింది మన అది తాకిన మనకి ఎట్లయితే రావా పచ్చి కట్టి తాకిన కట్టే ఎట్లయితుందో ఇద్దరు రాలిపోయిన దండం కట్టి ఎట్లయితుందో తండ్రికి అట్లయితుంది మరి అడలకెళ్ళి వస్తంటే ఏ పండు దొరికినా ఏ కాయ దొరికినా ఉడికిస్తారు కదా ఆ కొడుకు ఆ బిడ్డ ఉడికిస్తాడు కానీ తండ్రి తింటలేడమ్మా నందికాదుల మరి కిందకి ఏరి వాళ్ళు నందికాదుల మరి కిందకి అయ్యో కొడుక విద్యా శ్రీవల్లి కొడుక శ్రీమంతుడు ఇక నేను నడవలేను కొడుక కన్నదండ్రి నన్ను కాంచల మరి కింద కూడబట్టలే నా బిడ్డ శ్రీవల్లి నా కొడుక శ్రీమంత అందుకే అందరమ్మా ఎవరో ఒకరు ఎముడికాయ పోసినప్పుడు నిందలేసి పొందకూడదు అందరు పెద్దలు మన అదిలో కింద తండ్రికి నా బిడ్డను మాట అన్నవరా కొడుక ఎంత పని చేసినావు రాని ఆడపిల్ల కదా బిడ్డో అన్ని జీవులు అయ్యాత్మజీవిగా తండ్రి మరదట్టు కింద తండ్రి కన్న తండ్రి శుభాసేలా బిడ్డరావే శ్రీవల్లి అవలేని బిడ్డ అంటే అయ్యలేని బిడ్డలు చేసి నీకు తోడు అన్నాడు నా ప్రాణం పోతుంది నా ప్రాణం వేనంగా మీరు అన్న చెల్లారు ఇద్దరు వింటూ అవునంగా బతుకుమన్నడా మీ అవైన తువ్వ బిడ్డు గతంలో నాకు దొరికనా నేను వెళ్ళిపోతానమ్మా గుండెల తప్పుడు అవుతుంది బిడ్డో ఇక గడియో గడి అయితే నా ప్రాణం పోతుంది బిడ్డ అవ్వలే బిడ్డ అవుతాను రాంది పెట్టుకును బాబు రాంది పెట్టుకోగే బాబు అని ఆ బాబు గదువు కింద చెయ్యేసి నాన్నలేపుదే రెండు కళ్ళలాగెళ్ళి బాబు ప్రాణం పోయి బాబును కళ్ళ కాలు మొక్కి గడక గంజడు కంచి ఇప్పుడు ఉపవాసం ఉండి మమ్మల్ని నాయనో దిక్కువల్లే పత్తులాని వేసి పాలు వెళ్ళిపోయే
ఉన్నది ఉన్నదిరా మాకు నీవు లేకపోయినా అంగట్ల కోతులు అది వల్ల ఏడుతాను అడవిలో ఏడితే కొంచెం జనం ఉంటుందా అడవిలో ఎన్నగా చూసే లోకం ఉంటారా ఏడ్చి 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 ఆ తండ్రి ఎక్కడ చచ్చి ఉసుక మేరవ కాడా తండ్రి చచ్చి పోతే ఉసుక పొందాడు అన్న ఎల్లలు ఇద్దరు ఆ మాతను తీసుకొచ్చి పొందర పెట్టి పట్టమని ఉసుక కొడికినారు గానాడు పొందదానం చేసిండు బాబును అత్తండగా కన్నీళ్ళు దొరికిన కాడు స్నానం చేసిందమ్మ కన్ను చూసి వాపుకున్నారు ఇద్దరు పిల్లలైనా అంటారు బాధలు వచ్చినాడు బాబాది కత్తు ఆపద వచ్చినాడు అవాది కత్తు 3 పూటలు తిని ఏ చిరువుల ఆడా పాడు జనమరాలు చేటి ఈ యొక్క నన్నగన్నా నా తల్లి నాకు లేకపాయే నాకు లేకపాయే నన్నగన్నా నా తల్లి మాకు లేకపాయే నాకు లేకపాయే ఏ బాయిలా మెంబడ్డ మా బాలాది రాది మా బాలాది రాది ఏ సెలవులా మెంబడ్డ మాత్రే మాది రాది మాత్రే మాది కోరు పెద్దవులు కొట్లాడుతున్నాయి చీకటి కోనేరు సింహాల కడివి అమ్మ రామ 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 అడవిలోకి వెళ్ళిపోతులు ఏడు పొద్దులు ఏడు మాపులైతున్నాయి కన్నం లేదు కంటి నిద్ర లేదు ఒంటి సుఖం లేదు భగవంత అమ్మా కని కాగుల పాలు వేసి ఆ కథ ఏమీ చూస్తున్నారు పోతున్నారు మారి పెద్దలు మాట్లాడుతున్నాయి కొడులు కొట్లాడుతున్నాయి ఈకడి కోనేరు వాళ్ళ కడివి లేళ్ళు తొప్పున మన పోతులు గట్టి పొడుగు చెట్టున్నది చెట్టు పొడుగు గట్టున ఆకలైన గాడ గట్టాలు తింటున్నారు ఊపైన గాడ బచ్చాలు తింటున్నారు నెల్లు కూడా నెపం చేస్తున్నారు పొద్దు కూర భోజనాలు చేస్తున్నారు సంగతి అడిగి లోపల ఉండంగా దేవలోక పట్నం వెళ్ళి దేవేంద్ర మహారాజు వల్ల బిడ్డలు దేవగనికలు 7 రకమైన రంభ ఊర్వశి మేనక తిలోత్తమ దేవయాన 7 రక ఎల్లను అడివి కట్టిన ఆటలాడుకున్నారు పాటలు ఆడుకున్నారు శివుడు తాను చేసి శివనాన గుండమని వాళ్ళకు తెలవది శివుడు తాను చేసి శివనాన గుండం లోపల తాను చేస్తున్నారు భగవంతు లోకాల శంకరుడు గరుడ కంఠుడు గౌరిమనారుడు నీలకంఠుడు నిత్యానందుడు
కాలం ఎంత ఉన్నదో కాలం ఎంత ఉన్నదో లోకం జగలోకం మాట్యలోకం మాధవలోకం 7 పత్రాల లోకాలు ఎల్లవారు చూసేస్తారా అని భగవంతుడు ఏనాడు బయలు వస్తున్నాడో కాలం ఎత్తనా అని ఉండం కాడికి వచ్చే వరకు 7 దేవానికులు నగ్నంగా తాళం చేస్తున్నారో పరమాత్ముడు కళ్ళ చూసిండు నా యొక్క భర్తలు చూశీలను చూసినవు ఓ తాత ఒక వరం కోరుకుంటాం ఇస్తా అంటే ఇస్తున్నా అన్నడు లోకాల శంకరుడు ఏదో కాదు పురుషు లేని పుత్ర సంతానం కావాలన్నారు బిడ్డలారా నేను పొలాలు పట్టుకుని రాలే రేపు ఇదే టైం వీడికి రాండ్రి మీకు 7 పొలాలు ఎత్తి మీ 7 గర్భాన్ని 7 కొడుకులు ఉడతారు అని చెప్పుదే పరమాత్ముడేమో ఎండికొండ పోయిండు దేవనికనేమో దేవలోకం పోయిండ్రు తెల్లారినాక 7 పొలాలు పట్టుకొని ఆ గుండం కాడికి వచ్చిండు లోకాల శంకరుడు దేవగనికలు రాకపోయే ఎవరికి పొలాలు ఆనాడే తొనకొండ పట్నం మీద పెద్దిరాజు భార్య పెద్దమ్మ దేవికి ఇచ్చే సంతానము పెద్దమ్మ చేసిన పాపాలు 3 పాపాలన్నీ ప్రాణాలు పట్టుకున్నందుకు కలియపోతే 7 బిడ్డ శ్రీదేవి సంతానం ఇచ్చిన సీతమ్మ శ్రల పడ్డది కాకమ్మ కష్టాలు పడ్డది ఈ పొలాలు నేను ఎవరికి ఏనాని పంచవల్ల ఉది కైమంత్రిచ్చి ఒక్కసారి అస్తం మోపుతే పాలమాడు చెట్టు వేసిండు లోకాల శంకరుడు చెట్టుకు 7 పొలాలుగా వేసి నీ పనులు తిన్న వారికి పుత్ర సంతానం కావాలని వచ్చిన పెట్టిండు ఆ పొలాల కాడికి ఆ దాటం దేవరకు రాలేదు అడవి లోపల శ్రీమంతుడు శ్రీవల్లి దేవి చెట్టు కిందికి వచ్చిండ్రు అన్నయ్యలిద్దరు చెట్టు కాడికి వచ్చిన వాళ్ళు అన్న నా కాకలు అయితే నా పండ్లు తెంపక రాపోమన్నాడు ఆ పిల్లవాడు చెట్టు కాడికి పోతాంటే పిల్లవాడు 7 పొలాలు తెంపుగా తెలుసగా నింటారు ఇలా గర్భాన కొడుకులు ఉడతారు బిడ్డలు ఉడతారు ఇది నా కరెక్ట్ కాదని 7 పొలాలు మాయేసి ఒక్క పండుగ వేసిండు ఒక పండుగ వేసిన